మీకు నిన్నటి నుండి జరుగుతున్న నార్త్ అట్లాంటిక్ సముద్రంలో రష్యా యుఎస్ఏ స్టాండ్ ఆఫ్ గురించి తెలుసా? డొనాల్డ్ ట్రంప్ రెడ్ లైన్ ను క్రాస్ చేశాడు. నార్త్ అట్లాంటిక్ ఓషన్ లో ఇంటర్నేషనల్ వాటర్స్ లో సేల్ చేస్తున్న మ్యారినేరా అనబడే రష్యన్ ఫ్లాగ్ ఉన్న రష్యన్ రిజిస్ట్రేషన్ ఉన్న షిప్ ను యుఎస్ఏ నేవీ డ్రమాటిక్ లెవెల్లో సినిమా లెవెల్లో చేసి సీజ్ చేసిన దృశ్యాలు ఇక్కడ చూడవచ్చు. ఈ ఆయిల్ ట్యాంకర్ వెనుజులా అండ్ ఇరాన్ నుండి ఆయిల్ ను సరఫరా చేసేది అని చెప్పి యుఎస్ఏ ఆరోపిస్తోంది. యుఎస్ఏ కమాండోస్ షిప్ లోపల హెలికాప్టర్స్ ద్వారా దిగారు. షిప్ లో ఉన్న క్రూను విచారిస్తున్నారు. ఈ షిప్ కోసం గత కొన్ని వారాల నుండి యుఎస్ఏ వెతుకుతోంది. ఈ షిప్ ను ఎవరు సీజ్ చేయకూడదు అని చెప్పి ఈ ఆయిల్ ట్యాంకర్ కు కాపలాగా రష్యా సబ్మరైన్స్ అండ్ నావల్ ఫ్లీట్స్ ను పంపింది. లాస్ట్ వీకే పంపింది అనుకోండి. డిస్పైట్ ఆఫ్ రష్యన్ సెక్యూరిటీ యుఎస్ఏ దీన్ని సీజ్ చేసి రెడ్ లైన్ క్రాస్ చేసింది. అంతేకాకుండా యుఎస్ఏ ఈ రోజు సోఫియా అనబడే ఇంకొక ఆయిల్ ట్యాంకర్ ను కూడా సీజ్ చేసింది. మధురో అరెస్ట్ అయిన వెంటనే 2 ఆయిల్ ట్యాంకర్స్ ను సీజ్ చేశారు. సోఫియా ఆయిల్ ట్యాంకర్ లో 20 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఉందంట. రష్యా రంగంలో దిగింది. చాలా కోపంగా ఉంది. ఫారెన్ మినిస్టర్ సర్గేవ్ రంగంలో దిగి అంతర్జాతీయ సముద్రంలో స్వేచ్ఛగా తిరిగే హక్కు రష్యాకు ఉంది, అలా ఎలా సీజ్ చేశారు, దిస్ ఇస్ ఇల్లీగల్, వెంటనే షిప్ ను ఫ్రీ చేయాలి అన్నారు. షిప్ లోపల ఉన్నది రష్యన్ క్రూ, మర్యాదతో వాళ్లతో ప్రవర్తించాలి అని ప్రతిఘటించాడు. రష్యన్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ రంగంలో దిగి అంక్లోజ్ ట్రీటీ అంటే అంతర్జాతీయ చట్టానికి విరుద్ధంగా యుఎస్ఏ దాదాగిరి చేయడం కరెక్ట్ కాదు అని విమర్శించింది. రష్యా కూడా పెసిఫిక్ ఓషన్ లో సేల్ అయ్యే యుఎస్ఏ ఆయిల్ ట్యాంకర్స్ ను, బ్లాక్ సీ లో ఉన్న యూరోప్ ట్యాంకర్స్ ను సీజ్ చేయగలదు. ఈ ఇష్యూ ఇంకా పెద్దగా ఎస్కలేట్ అవ్వగలదు అంటున్నారు. నార్త్ అట్లాంటిక్ ఓషన్ లో మెరినేరా అనే రష్యన్ ఆయిల్ ట్యాంకర్ ను సీజ్ చేశారు. దీన్ని రష్యా విడిపించుకుంటుందా లేదా అనే టెన్షన్ ప్రజల్లో పెరుగుతోంది. అందుకే ఇంటర్నెట్ లో ఆల్ ఐస్ అండ్ నార్త్ అట్లాంటిక్ ఓషన్ అని ట్రెండ్ అవుతోంది. సోఫియా ఆయిల్ ట్యాంకర్ లో 20 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఉంది. ప్రపంచంలో ఇంత ఆయిల్ ఎవరు కావాలి? ఇండియా రష్యా నుండి ఆయిల్ కొంటోంది. దిస్ మీన్స్ సోఫియా లోడ్ చైనాకు తీసుకెళ్తోందా? గేమ్ మీకు అర్థమైందా? డొనాల్డ్ ట్రంప్ మధురోను అరెస్ట్ చేసి మధురో ద్వారా వెనజులా అండ్ ఇరాన్ నుండి ఆయిల్ ను ఇల్లీగల్ గా చైనాకు ఎలా పంపుతున్నారు, ఏ రూట్స్ లో సప్లై అవుతుంది అనే వివరాలను కనుక్కొని క్రాక్ డౌన్ మొదలు పెడుతున్నాడు. ఈ మొత్తం ఆయిల్ నెక్సస్ ను కనుక్కుంటున్నాడు. నెక్స్ట్ రష్యా నేమ్ ప్లేట్ ఉన్న మెరినేరా షిప్ దగ్గరకు వద్దాం. యుఎస్ఏ ఆరోపణ ఏంటి అంటే మెరినేరా షిప్ పేరు బెల్లా 1 అంట. ఇది 2023 వరకు గుయానా దేశం మీద రిజిస్టర్ చేసిన షిప్ అంట. ఇది పాత ఆయిల్ ట్యాంకర్. ఈ ఆయిల్ ట్యాంకర్ 2024 లో టెంపరీగా రష్యన్ రిజిస్ట్రేషన్ తీసుకొని రష్యన్ ఫ్లాగ్ పెట్టుకొని ట్రాన్స్పాండర్ ఆఫ్ చేసుకొని ఇల్లీగల్ గా వెళ్తోందంట. ఈ షిప్ వెనుజులా షాడో వెజిల్ ఫ్లీట్ లో భాగంగా ఉందంట. అంటే వెనుజులా ఆయిల్ ను ఇల్లీగల్ గా వేరు దేశాలకు సరఫరా చేసే షిప్ అంట. యుఎస్ఏ ఆరోపణ ఏంటి అంటే రష్యా చైనా ఈ 2 దేశాలు ప్రపంచ వ్యాప్తంగా 40కు పైగా ఇల్లీగల్ షిప్స్ ను రంగంలో దింపారంట. ఈ 40 షిప్స్ ను షాడో వ్యాజిల్స్ అంటారు. ఈ 40 షిప్స్ వెనజులా ఇరాన్ నుండి ఆయిల్ ను లోడ్ చేసుకొని చైనా, సౌత్ ఏషియా, ఇండియా ఇలా వేరు దేశాలకు ఆయిల్ ను డెలివర్ చేస్తున్నాయి. మనందరికీ తెలుసు యుఎస్ఏ 3 దేశాలపై రష్యా, వెనజులా, ఇరాన్ పై శాంక్షన్స్ వేసింది. ఈ 3 దేశాల నుండి ఎవరే గాని ఆయిల్ ను కొనకూడదు అని, కొన్నా కూడా డాలర్ తోనే ఆయిల్ ను కొనాలి అని ఆంక్షలు పెట్టారు. డాలర్ పెట్టి కొంటే యుఎస్ఏ డాలర్ విలువ పెరుగుతుంది. రష్యా, చైనా లక్ష్యం ఏంటి? ఎలాగైనా డాలర్ ను పతనం చేయాలి అని. సో ఇన్ని రోజులు ఇరాన్, వెనజులా, రష్యా ఏం చేస్తున్నాయి? చైనా యాన్ తీసుకొని ఆయిల్ ను అమ్ముతున్నాయి. యాన్ యొక్క వాల్యూ పెంచడానికి ట్రై చేస్తున్నారు. యుఎస్ యొక్క శాటిలైట్స్, రాడార్స్, జిపిఎస్ సముద్రంపై నిఘాను ఉంచాయి కాబట్టి 40 షిప్స్ ను, ముఖ్యంగా ఓల్డ్ షిప్స్ ను లేదా ఫేక్ రిజిస్ట్రేషన్, ఫేక్ ఫ్లాగ్స్ పెట్టి ఆయిల్ ట్యాంకర్స్ ను సరఫరా చేస్తున్నారు. యుఎస్ఏ కళ్ళు కప్పి వ్యాపారం చేస్తున్నారు. సినిమా స్టైల్లో రష్యా అంతర్జాతీయ సముద్రంలో 40 షిప్స్ ద్వారా ఆయిల్ సరఫరా చేస్తున్నాడు అంటే పుతిన్ మామూలోడు కాదు. 2022 నుండి డిస్పైట్ ఆఫ్ ఇన్ఫినిటీ శాంక్షన్స్ రష్యా ఆర్థికంగా నిలబడడానికి కారణం ఈ షాడో ఫ్లీట్ అని యుఎస్ఏ నమ్ముతోంది. పుతిన్ సామ్రాజ్యాన్ని కూలుస్తున్నారండి. మధురోను అరెస్ట్ చేశారు. అలీ ఖమేనీపై తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ఆయిల్ షిప్స్ ను ఒకటి తర్వాత ఒకటి సీజ్ చేసుకుంటూ పోతున్నారు.
ఇండియాపై ఒత్తిడి పెడుతున్నారు. చైనా నుండి కొంచెం సపోర్ట్ ఉంటే పుతిన్ ఏమైనా చేయగలడు. బట్ మనకు తెలిసిందే కదా, పేపర్ టైగర్ చైనాకు యుఎస్ఏకు ఉన్నంత తెగింపు ధైర్యం లేదు అని మనకు తెలిసిందే కదా. పేపర్ టైగర్ ఈజ్ వెరీ గుడ్ ఎట్ మేకింగ్ డెట్ ట్రాప్స్. అప్పులిచ్చి వడ్డీతో సహా రక్తం తాగడం చైనాకు తిరుగులేదు. కాబట్టి చిన్న చిన్న దేశాలను పీడించడానికే చైనా పనికొస్తుందే తప్ప నార్త్ అట్లాంటిక్ ఓషన్ లో నావల్ ఫీట్లు వేసుకెళ్లి మెరినెరా ఆయిల్ ట్యాంకర్ ను విడిపించుకొచ్చే దమ్ములు షీ జిన్పింగ్ దగ్గర లేవు. క్లియర్ గా యుఎస్ఏను ఓడించి సూపర్ పవర్ అయ్యే రాజయోగం చైనా దగ్గర లేదు. రష్యాకు దమ్ముంది, బట్ దే డోంట్ హ్యావ్ రిసోర్సెస్. ఇన్ని రోజులు ఈ ఇల్లీగల్ షిప్స్ ద్వారా మధురో అండ్ అలీ ఖమేనీ డబ్బు సంపాదించేవారు. బట్ ఇప్పుడు దీన్ని కూడా కట్ చేశారు. మధురోను కిడ్నాప్ చేసి ఇంటరోగరేట్ చేసి ఈ చీకటి వ్యాపారంలో ఏ షిప్ ఎక్కడ ఆపరేట్ అవుతోంది, షిప్ ఓనర్స్ ఎవరు, లోడ్ ఎక్కడ తీసుకుంటున్నారు, డెలివరీ ఎక్కడ ఇస్తున్నారు అనే వివరాలు కనుక్కుంటున్నారు. యుఎస్ఏ ఎందుకు ఇల్లీగల్ ఆయిల్ అంటే భయపడుతుంది? వెనుజులా ఇరాన్ లో ఉత్పత్తి అయిన ఆయిల్ ను వాళ్ళు అమ్ముకుంటున్నారు. మధ్యలో యుఎస్ఏకి వచ్చిన బాధ ఏంటి అంటే చాలా సింపుల్ గా చెప్తా. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క బ్యారెల్ ఆయిల్ వల్ల ఇండైరెక్ట్ గా యుఎస్ఏ 1 సెంట్ లేదా 1 పైసా సంపాదిస్తుంది. ఏమీ చేయకుండా సంపాదిస్తుంది. లైక్ రాయల్టీ అనుకోండి. ఎక్కడో లిబియాలో ఎక్స్ అనే కంపెనీ 1,00,000 బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ను ఇండోనేషియాలో ఉన్న వై అనే కంపెనీకి అమ్మితే రష్యాకు $5,000 లాభం. ఎలా అంటారా? చెప్తా. 1969 లో అప్పటి లిబియా రాజుకు వ్యతిరేకంగా ఒక కుర్రాడు తన సైన్యంతో తిరుగుబాటు చేసి చేసి లిబియాకు అధ్యక్షుడయ్యాడు. ఆ కుర్రాడి పేరే గదాఫీ. గదాఫీ తిరుగుబాటు తర్వాత సౌదీ యుఏఈ యొక్క రాజులు భయపడ్డారు. అరే మనపైన కూడా ఇలానే ఒక తిరుగుబాటు జరిగితే ఎలా అని షాక్ అయ్యారు. 1973లో ఇజ్రాయెల్ యామ్ కిపూర్ యుద్ధంలో మొత్తం అరబ్ దేశాలను ఓడించింది. సోవియట్ యూనియన్ మెల్లిగా ఆయిల్ బావులను ఆక్రమించే అవకాశాలు ఉన్నాయి అనే సమాచారం వారి దగ్గర ఉండేది. ఆ టైంలో యుఎస్ఏ సౌదీ రాజు కింగ్ ఫైజల్ కు ఒక ఆఫర్ ఇచ్చింది. మీ ఆయిల్ బావులు, నీ రాజ్యాన్ని, నీ రాజ్యాధికారాన్ని మేము కాపాడుతాం. అన్లిమిటెడ్ యుఎస్ఏ వెపన్స్ ను సప్లై చేస్తాం. అల్ దహరాన్ లో ఆర్మీ బేస్ కడతాం. నీపై చెయ్యి వేస్తే తగలబెట్టేస్తాము అని యుఎస్ఏ హామీ ఇచ్చింది. దీనికి బదులుగా నువ్వు చేయాల్సిన పని నీ దేశంలో ఉన్న ఆయిల్ ను $1 తీసుకొని అమ్ము అని డీల్ మాట్లాడుకున్నారు. కింగ్ ఫైజల్ ఓకే అన్నాడు. ఈ నిక్సన్ అండ్ కింగ్ ఫైజల్ అగ్రిమెంట్ ఇప్పుడు యుఎస్ఏ ను సూపర్ పవర్ గా నిలబెట్టింది. దీన్నే పెట్రో డాలర్ డీల్ అంటారు. ఉదాహరణకు సౌదీ నుండి చైనా 100 బ్యారెల్ ఆఫ్ ఆయిల్ కొనాలి అనుకుంటే $1,000 పెట్టే కొనాలి. యాన్ తీసుకొని కింగ్ ఫైజల్ అమ్మడు. ఎందుకు అమ్మడు అంటే ఒకవేళ షేక్ యాన్ రూబుల్ తీసుకొని ఆయిల్ అమ్ముతున్నాడు అని యుఎస్ఏకు తెలిస్తే సౌదీలో తిరుగుబాటు జరుగుతుంది. అల్సౌద్ ఫ్యామిలీను గెంటేస్తారు. గద్దాఫీకు పట్టిన గతే కింగ్ ఫైజల్ కు కూడా పడుతుంది. కాబట్టి కింగ్ ఫైజల్ వోంట్ సెల్ ఆయిల్ వితౌట్ డాలర్. దీంతో చైనా ఏం చేసింది? $1,000 యుఎస్ఏ నుండి కొనుక్కుంది. ఇక్కడ చైనా పాయింట్ ఏంటి? అరే నా దేశం కోసం నేను ఆయిల్ కొంటున్నా, నేనెందుకు $1 ఇచ్చి కొనాలి అని. ఈ $1,000 ను యుఎస్ఏ $1 ఖర్చు పెట్టి ప్రింట్ చేసింది. చైనాకు $1,000 ఇచ్చింది. నెక్స్ట్ ఇండియా, ఇండోనేషియా, శ్రీలంక అన్ని దేశాలు యుఎస్ఏ నుండి డాలర్స్ ఎక్స్చేంజ్ చేసుకునే ఆయిల్ ను కొంటున్నాయి. దీని వల్ల డాలర్స్ యొక్క డిమాండ్ పెరిగింది. నేను ఈ రోజు వేసే 10 లీటర్ పెట్రోల్ వల్ల న్యూయార్క్ లో డాలర్ డిమాండ్ పెరుగుతుంది. సౌదీ బాటలోనే మిగతా గల్ఫ్ దేశాలు నడిచాయి. ఒపెక్ ఇలా అన్ని దేశాలు డాలర్ తోనే అమ్మాయి. ఎవరైనా లేదు మేము డాలర్స్ తో అమ్మము అంటే డీప్ స్టేట్ యాక్టివేట్ అవుతుంది. తిరుగుబాట్లు జరుగుతాయి. ఆ షేకులను గెంటేస్తారు. యుఎస్ఏ డాలర్ ప్రింట్ చేసింది కదా, మనం కూడా రూపీను ప్రింట్ ఎందుకు చేయకూడదు అంటే డాలర్ కు డిమాండ్ ఉంది కాబట్టే ప్రింట్ చేస్తున్నారు. ఈ డాలర్స్ ను వేరే దేశాలు వాడుతున్నాయి. అందుకే ఇన్ని డాలర్స్ ను ప్రింట్ చేసిన యుఎస్ఏ లో ఇన్ఫ్లేషన్ లేదు. మనం ఊరికే రూపీను ప్రింట్ చేస్తే డిమాండ్ తగ్గి మన దేశంలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అన్నమాట. ఈ విధంగా యుఎస్ఏ ఎక్కడికో వెళ్ళిపోయింది. పాము చావకుండా కట్టే విరగకుండా రాయల్టీస్ అంటే పెట్రో డాలర్ ద్వారా ఎంతో డబ్బు యుఎస్ఏ సంపాదించింది. ఈ డబ్బుతో యుఎస్ఏ తమ యొక్క మిలిటరీ బేసెస్ ను ఎక్స్పాండ్ చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 700 మిలిటరీ బేసెస్ యుఎస్ఏ దగ్గర ఉన్నాయి.
ఉన్నాయి. ఎవరైనా ఇల్లీగల్ గా ఆయిల్ ను అమ్మితే శాటిలైట్ ద్వారా ట్రాక్ చేసి నార్త్ అట్లాంటిక్ ఓషన్ వరకు వెళ్లి షిప్ ను సీజ్ చేసే సత్తా యుఎస్ఏ దగ్గర ఉంది. ఇంత సీన్ చైనాకుందా? లేదు. మదురోను ఎలాగైతే ఎత్తుకుపోయారో సేమ్ అలాగే రేపు చైనాలో తిరుగుబాటు చేసి షీ జింగ్పిన్ ను కూడా ఎత్తుకుపోతారు. ఈ మధ్యలో గదాఫీ వచ్చి నేను డాలర్ తో వ్యాపారం చేయను, గోల్డ్ తో వ్యాపారం చేస్తా అన్నందుకే గదాఫీ ఒపోనెంట్స్ తిరుగుబాటు చేశారు. గదాఫీను డ్రైనేజ్ పైప్ లో పడేసి చంపేసి సద్దాం హుసేన్ వచ్చాడు. ఇరాక్ విల్ నో లాంగర్ యాక్సెప్ట్ డాలర్ ఫర్ ఆయిల్ ట్రేడ్, వి ట్రేడ్ విత్ యూరోస్ అన్నాడు. యూరోస్ తీసుకొని ఆయిల్ అమ్ముతా అన్నాడు. సద్దాం హుసేన్ ఒపోనెంట్స్ ఇతన్ని అరెస్ట్ చేసి చంపేసి 2009 లో వెనజులా నాయకుడు హ్యూగో చావెస్ అండ్ మదురో వీళ్ళు కూడా యాన్ తో ఆయిల్ అమ్ముతా అన్నారు. ఇప్పుడు మదురోను ఎత్తుకుపోయారు. ఇక్కడ చాలా సింపుల్. ప్రపంచం రేపు ఆయిల్ ను డాలర్ పెట్టి కొనకపోతే డాలర్ డిమాండ్ తగ్గుతుంది, డాలర్ ప్రింటింగ్ అండ్ సర్క్యులేషన్ తగ్గుతుంది, యుఎస్ఏ సూపర్ పవర్ కుర్చీ నుండి దిగుతుంది. లేదు అంటే అలాగే ఉంటుంది అనమాట. రీసెంట్ గా ఇరాన్, వెనజులా, రష్యా పెట్రో డాలర్ ను పతనం చేయడానికి యాన్ రూబుల్ తీసుకున్న ఆయిల్ ను అమ్మసాగారు. యుఎస్ఏ శాంక్షన్స్ ను ఎవేడ్ చేసి 40కు పైగా షిప్స్ ద్వారా ఆయిల్ ను సప్లై చేసే రూట్స్ ను కూడా కనుక్కున్నారు. సింపుల్ మ్యాథ్స్ చెప్తా. ప్రపంచంలో 10 కోట్ల బ్యారల్ ఆఫ్ ఆయిల్ ప్రతిరోజు ప్రొడ్యూస్ అవుతుంది. ఈ 10 కోట్లలో 2 కోట్లు రష్యా, వెనజులా, ఇరాన్ ఈ 3 దేశాలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మిగతా 8 కోట్ల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ వ్యాపారం డాలర్ తోనే జరుగుతోంది. ఈ 3 దేశాలను చూసి వేరే దేశాలు కూడా ఫాలో అయ్యి డాలర్ తోనే వ్యాపారం చేస్తే డాలర్ పతనం అవుతుంది. సో ఈ పతనాన్ని ఆపడానికే 150 యుద్ధ విమానాలు వేసుకెళ్లి మరీ మదురోను అరెస్ట్ చేశారు. ఇతని ద్వారా ఇల్లీగల్ ఆయిల్ ట్యాంకర్స్ ను సీజ్ చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఏమంటారు? ఐ విల్ కంట్రోల్ 25 lakhs బ్యారల్స్ ఆఫ్ వెనజులా ఆయిల్ అంటాడు. ఇరాన్, వెనజులా గనుక యుఎస్ఏ కంట్రోల్లో వెచ్చేస్తే 2 కోట్ల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్, దాదాపు 9 కోట్ల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ వ్యాపారం మొత్తం డాలర్ తోనే జరుగుతుంది. దీంతో యుఎస్ఏ అన్డిస్ప్యూటెడ్ లీడర్ లాగా నిలబడుతుంది. ప్రపంచంలోని 95% ఆయిల్ వ్యాపారం డాలర్ తోనే జరుగుతుంది. దీని ద్వారా ఎంతో డాలర్స్ ను యుఎస్ఏ ప్రింట్ చేస్తుంది. రష్యా ఉత్పత్తి చేసే 1 కోటి బ్యారల్ ఆఫ్ ఆయిల్ ను నియంత్రించడానికి రష్యా నుండి ఆయిల్ ను కొనొద్దు అని ఇండియాపై ఒత్తిడి పెడుతున్నారు, టర్కీపై ఒత్తిడి పెడుతున్నారు. రష్యా యొక్క మొత్తం శ్రమ, రిసోర్సెస్ అన్ని యుక్రెయిన్ యుద్ధంలో వేస్ట్ అవుతున్నాయి. టు బి వెరీ హానెస్ట్, రష్యా తన ఆలీస్ ను కాపాడుకోవడంలో స్లో అవుతోంది. స్లోలీ రష్యా సామ్రాజ్యాన్ని యుఎస్ఏ నియంత్రిస్తోంది. చైనాను నమ్ముకున్నందుకు రష్యా లెట్ డౌన్ అవుతోంది. చైనా రంగంలో దిగాలి. చైనా దగ్గర డబ్బు, పవర్, రిసోర్సెస్ అన్ని ఉన్నాయి. $1 ట్రిలియన్ ట్రేడ్ సర్ప్లస్ లో ఉన్న చైనా యుఎస్ఏ ను స్టాప్ చేయడంలో ఫెయిల్ అవుతోంది. రష్యా జీడిపి చైనా కంటే చాలా చిన్నది. మిగతా ఛానల్స్ లాగా నేను అన్ని తెలిసి నిజాలను దాచలేను. రష్యా, చైనా తమ ఆలీస్ ను కాపాడుకోవడంలో ఫెయిల్ అయ్యారు అనే చెప్పాలి. డాలర్ కు ఆల్టర్నేటివ్ గా రూబల్ లేదా యాన్ వాడుకలో రావడానికి చాలా టైం పట్టేలా ఉంది. ఈవెన్ బ్రిక్స్ కరెన్సీ రావడానికి కూడా చాలా టైం పట్టేలా ఉంది. యుఎస్ఏ నేవీ అండ్ ఆర్మీ ముందు చైనా ఇస్ నో మ్యాచ్ అనేది తేట తెల్లమైంది. రష్యా యుఎస్ఏ ద్వారా సీజ్ అయిన షిప్స్ ను ఫ్రీ చేసుకుంటుందా అనేది చూడాలి. మదురో ఇంకా ఎటువంటి సీక్రెట్స్ యుఎస్ఏ కు లీక్ చేశాడు, ఇంకా ఎన్ని షిప్స్ ను సీజ్ చేయనున్నారు అనేది రానున్న రోజుల్లోనే తెలుస్తుంది. ఆల్ ఐస్ ఆన్ నార్త్ అట్లాంటిక్ ఓషన్ ను. నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.